సాయిరామ్. నా పేరు సాధిని అప్పారావు. తండ్రి పేరు వెంకటరామయ్య. అమ్మ పేరు దమయంతి. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో జెన్కోలో యాజ్ ఏ ఫోర్మన్ ఫస్ట్ గ్రేడ్కి చేశాను. ఫస్ట్ గ్రేడ్ చేసేటప్పుడు జి కృష్ణమూర్తి వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు. సీతమ్మ గారు అని ఆయన భార్య ఉండేది. వాళ్ళిద్దరు మాకు పరిచయం. మా పరిచయంతో వాళ్ళు రోజు భజనలు అవి పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. నేనేం చేసేవానంటే అక్కడ స్వామి టెంపుల్ పెట్టేయాలని చెప్పి అప్పుడప్పుడు పిలిచి ఇటుకలు అవి చేపించేవాళ్ళు. నాతో కూడా చేపిస్తే నేను చేయను, ఏంటి స్వామికి నాకు ఇది లేదు, నేను వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే చేస్తా కానీ ఇక్కడ ఏదో చేయమంటారు చేయను అనేవాడిని. అయితే వాళ్ళు కొద్దిగా పోరు చేశారు చేయమని. అయితే నువ్వు ఒకసారి పుట్టపర్తి వెళ్దాం, అక్కడ బాబా చూసిన తర్వాత అక్కడ విశేషాలు చూసిన తర్వాత అప్పుడు నువ్వు జ్యోతి కానీ కావాలనే ఛార్జీలు మేము పెట్టుకున్నాం, నువ్వు రాను పోరు చేశారు. సరే ఒక 15 రోజులు గడిచిపోయింది 87లో. అప్పుడు నేను మా మిస్సెస్ని తీసుకొని ఇద్దరం వాళ్ళమ్మటి కలిసి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి పుట్టపర్తిపోయి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక శ్రీనివాసరావు గారని ఒక బట్టల వ్యాపారి ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత మార్నింగ్ పొదగా వెళ్ళేసి బాబు ఉదయం స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి, స్వామి దర్శనం ఉంటుందని చెప్పారు. సరే అని చెప్పి నేను మా మిస్సెస్ ఒక లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్. నేను అప్పుడు ఏం చేశానంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఉసుక ఉంది, మొత్తం ఉసుక. ఆ ఉసుక మీద గీతలు గీసేవాడు. గీతల మీద కూర్చోమంటే నేను ఒక గీతలో కూర్చున్నాడు. ఈ గీతలో మట్టిలో కూర్చుంటాం, ఇది ఎంతో స్వామి అనుకునేవాడిని. బాబాని గురించి నాకు తెలియదు కాబట్టి. సరే అక్కడ నుంచి నాకు 32 లైన్లు వచ్చింది. ఒక అతను వచ్చి కాయిన్స్ ఊపాడు, మీరు ఏ కాయిన్ వచ్చి ఆ కాయిన్ ప్రకారం అక్కడ కూర్చోవాలంటే 32 వచ్చింది. సర్లే బాబు 32లో అని చెప్పి పోయి 32లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత స్వామి వచ్చారు, కనపడ్డారు కానీ ఏమి నాకు అర్థం కావట్లే. ఏంటి స్వామి ఏంది, ఆయన పద్ధతి ఏంటి నాకు అర్థం. మనిషిగా అతను ఏంది వాళ్ళు అంతమంది స్వామిని ఇచ్చేస్తారు, నాకంతా అయోమయం ఉందని చెప్పి నేను అనుకున్నాను. అనుకొని అది వెళ్దాం స్వామి దగ్గరికి అని చెప్పారు వీళ్ళు. నేను సన్నీళ్ళు స్నానం చేసిన రాను, నిన్న 32 లైన్ నెంబర్ వచ్చింది, నేను ఇవాళ రానని చెప్పి పట్టుపడితే మా మిస్సెస్ అంది, ఈ ఒక్కరోజు రా, రేపు నుంచి రావద్దులే అంటే సరేలే అని చెప్పి స్నానం చేసి వెళ్ళాను. సరే మళ్ళా అన్ని లైన్లో కూర్చున్నారు. నా ముందు కూర్చున్న ఒక అతను, నేను వెనక్కి కూర్చున్నాము. నెంబర్ 1 లైన్ వచ్చింది. అమ్మ నెంబర్ 1 వచ్చిందా అని చెప్పి అనుకొని పోయి లైన్లో కూర్చున్నాం. మా కొడుకు ఒకెళ్ళి నేను ఒకెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ లైన్లోనే ఉన్నాం. స్వామి నడుచుకుంటూ వస్తున్నారు. అంతకుముందు వచ్చి వెళ్ళిపోయారు. స్వామి వస్తున్నారు, దగ్గరకు వచ్చే కొద్ది నాకు భయం వేస్తూ ఉంది. ఏంటి స్వామి నా దగ్గరికి వస్తున్నావు అని చెప్తే నా దగ్గరకు వచ్చి ఒక్కసారి అట్లా చూసాగానే నేను అంతవరకు బాగా తిట్టేవాడిని, నోటికి వచ్చినట్టు తిట్టేవాడిని. మా మిస్ ఇదేం భజన స్వామి డ్యూటీ ఏంటది, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి తిట్టేవాడిని. నేను అన్న మాటలు నేను చేసినవన్నీ నాకు యాదకు వచ్చి అడుగుతా ఉన్నా. అయినా స్వామి కదలటం అట్లేదో నాకెళ్ళి చూసినట్టు చూస్తుంటే అటు అవుతుంది. ఇది పక్క బట్టి ఏం చేశారంటే చాక్లెట్లు ఎవరు విసిరేశారు. విసిరేసిన తర్వాత మా బాబు దొరికింది, వాడి దగ్గర లెటర్ ఉంటే తీసుకున్నారు. మళ్ళీ నాకు వెళ్ళి ఒకసారి చూశారు. చూసిన తర్వాత పక్కనకి పాదాబంధం తీసుకొని స్వామి కదలటం లేదంటే పాదాబంధం చూసుకుంటే స్వామి ఒక దేవునిలాగా నన్ను ఏదో ఒక విద్య ఇచ్చినట్టు, నేను తప్పులు చేసినట్టు, తప్పును ఒప్పుకో అని చెప్పినట్టు నాకు అనిపించి నేను అట్టనే పాదం మీద చేతులు పెట్టి చెవిదిలే కాళ్ళు అవి చెప్పలేను అనమాట. అయిన తర్వాత నేను చేయట్లు పట్టుకుంటే విభూది చేతిలో ఉంటుంది. పడిన తర్వాత అందరికి చాక్లెట్ ఇచ్చాడు. అయ్యో నాకు చేతికి చాక్లెట్ విభూది ఇచ్చారంటే అనుకొని ఈ బొట్టు పెట్టుకో అని చెప్పి పక్కన అతను చెప్పాడు. స్వామి అని చెప్పి నేను తీసి నోట్లో వేసుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడు అన్నారు, స్వామి అందరికి చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ నాకు ఇవ్వలేదు అని అనుకున్నాను. అట్లా ఒకసారి చూసి వెళ్ళిపోయారు. చేతిలో చాక్లెట్ ఉంది. నేను 2 సార్లు చూసుకున్నప్పుడు చాక్లెట్, తర్వాత చాక్లెట్ నా చేతిలో ఉంది. తర్వాత అయ్యో స్వామి చాక్లెట్ కూడా ఇచ్చారనుకున్నాను. తర్వాత చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నేను స్వామి అంటే ఒక దేవుడు, మంచి చేసే దేవుడు, నాకు మంచి చేశాడనే ఉద్దేశంతో నేను చేసిన తప్పులు నేను మర్చిపోతుంటే
ఇక నుంచి నేను కోల్చుకుంటానని చెప్పాను అని మా ఉదయం అనుకోని ఆ రోజు పంతా కూడా స్వామి ఎక్కడ పోయినా కూడా ఆయన ఇక్కడ పెడతాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి పోయి పాల్గొంచి వచ్చేసాం. మా కొడుక్కి 5,000 ఇలా చిల్లర వచ్చింది ఇంజనీరింగ్ సీటు. ఎవరిని అడిగిన కూడా ఓసి మీరు సీట్ రాదనుకున్నారు. రెండో రోజున మెసేజ్ వచ్చింది, బనకాలం పెళ్లి కర్నూలు డిస్ట్రిక్ట్లో సీట్ వచ్చింది, సివిల్ గవర్నర్ సీట్ వచ్చింది, పోయి జాయిన్ చేయమన్నారు. ఏమంటే మా బాబుని పోయి జాయిన్ చేసి అయిపోయింది. అమ్మ స్వామి అంతకుముందు ఎవరు అడిగినా ఎంత రికమెండ్ చేసినా కూడా సీట్ రాదు, మీ వాడికి 3,000 లోపు అయితే వచ్చి వస్తుంది, 5,000 అయితే రాదని చెప్పారు. సరే ఆయన చదువుకొని ఆ విధంగా అయిపోయింది. ఆ విధంగా వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆ విధంగా గడిచిపోయిన తర్వాత ఒకసారి ఒక 45 రోజుల్లో మా అత్తగారిని, మా మిస్సెస్ని, మా కూతురిని, మనవన్ని తీసుకొని మళ్ళా పుట్టపర్తి పోయి ఒక వారం రోజులు, ఒక 5-6 రోజులు ఉన్నాం. రోజు దర్శనం పోతున్నాం, వస్తున్నాం. ఒక రోజున ఏమైందంటే మా అత్తగారు పోయేటప్పుడు రిజర్వేషన్ దొరికింది కానీ వచ్చేటప్పుడు దొరకలేదు. మరి అయ్యా నేను దసరా పండుగ వస్తుంది, పిల్లగాడు వస్తారు, వెళ్ళిపోదాం పాల్వంచ, నేను ఉండలేను, వెళ్ళిపోదాం అంది. మరి ఎట్లా అండి టికెట్స్ దొరకలేదు, మరి ఎట్లా అంటే ఏదో ట్రై చేయమంది. నేను బస్ స్టాండ్కి పోతే ఒక టికెట్స్ ఉన్నాయి అని చెప్పారు. ఏమంటే టికెట్స్ తీసుకొని రిజర్వేషన్ ఓకే అనుకొని రూమ్కి పోయాం. మరి రేపు ఉదయం వెళ్ళాలి, మరి ట్రైన్కి అని చెప్తే రెడీ అయ్యి ట్రైన్ ఎక్కారు. తీసుకుపోయిన తినేసాం. ధర్మవరం దాటిన తర్వాత వర్షం పడితే అనుకున్నాం. ధర్మవరం దాటుకొచ్చి ఒక 10-15 కిలోమీటర్లు పోతుంది, ట్రైన్ స్పీడ్కి పోతుంది. మా మనవాడిని బాత్రూమ్ తీసుకుపోయి బాత్రూంలో చూపించేసి నిక్కరేసిన వాడికి కూర్చోబెట్టింది. మా అత్తగారు ఏమందంటే, ఇంకో నేను బాత్రూమ్ పోయేస్తామ్మా, మరి నన్ను బాత్రూంలో తీసుకెళ్ళండి అంది. మా కూతురు ఏం చేసిందంటే ఏమైనా తీసుకుపోయి బాత్రూంలో కూర్చొని నేను వచ్చిన దగ్గర ఇక్కడికి కూర్చో, నేను పిల్లగాడికి నెక్కరేసి వస్తానని చెప్పి వెనక్కి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఏమి రాకుండా డోర్ కొంత కింద పడిపోయింది. అంత స్పీడ్ మీద పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న 2-3 సేవాదారులు వైట్ డ్రెస్ ఉన్నారు. ఎవరన్నా ఒక ఆమె ఇక్కడ నుంచి కింద పడిపోయిందని చెప్పేవారికి మా కూతురికి ఇదేంట్రా బాబు అనుకుని బర్రాన్ని పోయి బాత్రూంలో చూస్తే లేదు. వామ్మో మన అమ్మమ్మ అని చెప్పి కేకలు తీసుకుంటూ ఉట్టుకొచ్చింది. కేకలు బాబులు నేను అరవా ఇళ్ళలో ఒక ఏం చేయాలో తోసదు. అయితే అప్పుడు అతను మా అమ్మేనయ్యా బాబు అది అని చెప్తే వాళ్ళు చేయలేగారు. దాదాపు కిలోమీటర్ పోయిన తర్వాత ఆగిపోయింది ట్రైన్. ఆగిన తర్వాత ఎక్కడక్కడ దిగారు, వీళ్ళు ఏడుచుకుంటూ ఉరుకుతా ఉన్నారు. నేను ఎటు పోలేను, పిల్లగాడు చేతిలో ఉన్నాడు, ఎంతసేపటికి ఏమని అనిపించలేదు. ½ అవర్ అయిన తర్వాత వాడు గార్డు ఇవ్వండి, ఎక్కడ సేపు అట్లా వీల్లేదు, మేము నెంబర్లు రాసేస్తాము, రేపు అట్టైనా బతకదు, రేపు ఉదయం వచ్చి మీరు ఆమె తీసుకోపోవాలని చెప్పారు. అరే ఇదేంద్ర బాబుకి ఎట్లా చెబుతున్నారని చెప్పి అనుకున్నా. కొద్దిగా బతిలు ఆడుకున్నా కూడా వాడు ఇది కాలేదు. దీంట్లో అందరూ కొద్ది లెక్కపోతున్నారు వస్తాను. దాంట్లో 3-4 పిల్లలు మేము కొద్ది లెక్కపోయి చూస్తామని చెప్పి లాస్ట్ భోగి నుంచి దూరి 2 అయ్యి ఉన్నాయి అన్నమాట. చూసేస్తామని వెనక్కపోయిన తర్వాత మూడుగుతుందట, అమ్మ సాయి అని. ఓరి ఇక్కడ ఉందిరా నాయన మనిషిపోయాని ఆమెని భుజం మీద వేసుకొని వచ్చారు. దాంట్లో పాల్వంచ అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు. సార్ ఇంకెవరున్నారు తీసుకొచ్చి లాస్ట్ భోగిలో కూర్చోబెడితే బంగారు ఇవి ఉన్నాయి, గొలుసు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కంటికెళ్ళి వస్తుంది కానీ ఏం మాట్లాడలే. కొద్దిగా ఇక్కడ గ్రూప్ మాత్రం వచ్చింది. ఇంకా అక్కడ నుంచి సరే ఏమైంది కానీ ఇలా విపరీతం ఉంది తర్వాత సంగతి అనుకొని మేము అనుకొని ఇచ్చేసాం. అక్కడి నుంచి మేము మా భోగి దగ్గర వచ్చి పండబెట్టి ఒక లేడీ ఎవరు అమ్మాయి ఎవరో మాకు తెలియదు, మీ మగవాళ్ళందరూ ఎవరు లేకపోతే ఇక్కడ నేను సేవ చేసుకున్నా మీరు లేనని చెప్పి ఆ అమ్మాయి సేవ చేసుకుని వచ్చింది. ఆ పిల్లలు కూడా 3 వాళ్ళు కూడా చాలా చేసుకున్నారు. అక్కడి నుంచి ఆమెకి మందులు ఇచ్చిండ్రు, ఇవి చేశారు. మీరు గుంటూరు పోతే గుంటూరులో హాస్పిటల్ ఉంటుంది, అక్కడ జాయిన్ చేసుకుంటారు పేషెంట్ని,
తీసుకుపోయి అక్కడ గుంటూరులో జాయిన్ చేయన్నారు. ఈ ముగ్గురు పిల్లలు ఆమె పడుకుతో సేవ చేసుకుంటూ వచ్చారు. గుంటూరు వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం ఇంత బాబు వచ్చాడు అనమాట. ఈ భాగంలో మాత్రం బాబు వచ్చింది, ఇంకా అక్కడ ఇది లేదు. గుంటూరులో దిగటంతో ఆమె ఏమన్నదంటే, ఏంటమ్మా మరి ఏంటని అంటే, నాకు ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఇట్లా పట్టుకున్నాడు, కింద దింపి ఈ చేలో కడి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆమె చెప్పింది. సర్లే అని చెప్పంటే గుంటూరులో దిగిన తర్వాత మళ్ళా నేను ఇంటికి విజయవాడ కాదు ఎక్కడి నుంచి వెళ్దామంటే కారు తీసుకొని గుంటూరు నుంచి వచ్చినాం. ఆమెకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకున్నాడు. ఇక్కడ ఫోన్ చేసి ఎట్లయిందని, ఇంకేముంది ఏమైపోయిందని చెప్పి గొడవ. కెనరా హాస్పిటల్లో వాళ్ళ మనవడు ఉన్నారు. తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్ తీసుకపోతే ఎక్కడ కూడా ఏం దెబ్బలు లేవండి. ఇది ఒకటే కొద్దిగా లాభం ఉంది. అన్ని ఎక్స్రేలు చేశారు, ఇవన్నీ చేశారు, ఏం లేదు, ఆమెకేంది బాగుంది, పర్వాలేదు అని చెప్పారు. 86 సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండం ఉంది. ఇంకా అయ్యగారు మా అత్తగారు అక్కడి నుంచి ఇక ఆమెకి ఏం కాలేదు, బాగుంది. ఇంకా ఇప్పటికి కూడా ఆమె ఆరోగ్యం కావాలనుకుంటుంది, రోజు బీజు పుట్టుకోవడం అంతే ఉంటుంది. ఆమెకి అంత వయసు వచ్చినా కూడా నేను కూడా ఆమెతో పనిచేయలేం, అంత ఇది ఉండదు ఈ డేట్ వరకు. సరే అక్కడ నుంచి మా మిస్సెస్ పతియాత్రకి బయలుదేరి వచ్చామండి. సువర్ణ వాళ్ళ మొత్తం 18-20 మంది ఉంటాం. అందరూ ఏసీలోనే ఉన్నాం. ఏసీలో ఉన్న తర్వాత ఏసీలో కూర్చున్న తర్వాత పుట్టపర్తి వచ్చింది ఎవరికి తెలియదు. వీళ్ళు బర్రారు తిరిగారు, నేను కూడా దిగిన వాళ్ళతో పాటు. ఈమె వెనకుంది కదా, ఇంకా రాలేదని చూస్తే 5 బోగిలు దాటిన తర్వాత బ్యాగ్ కింద గిసిరేసి కిందకు దూకేసింది. దూకి పొద్దులకి అందాడుకుంటూ ఉరికొస్తుంది జనం. అయ్యో నేను అరుస్తున్నాను కానీ ఆమెకు మంచిగా ఏం లేదు, వాళ్ళు అవుతుంది. వీళ్ళందరూ ఎక్కడ అరిచేవాళ్ళు అక్కడ అరుస్తున్నారు మన జనాలు. సో అక్కడ నుంచి 5 బోగిల తర్వాత ఎట్లుంటుంది, కొద్దిగా ఎడం చేతికి వెళ్ళంటే ట్రైన్ కనబడుతుందండి, గుడి వైపునే వస్తుంది అనమాట. బ్యాలెన్స్ కానీ ఏం కాలే. అదొక ఇన్సిడెంట్. ఆ విధంగా అయింది. తర్వాత ఒకసారి ఈ పాలంచోళ్ళు స్వామికి వెండి పాదాలు తీసుకొచ్చి ఆశీర్వదించడానికి వచ్చారు. వస్తే వాళ్ళు బాబాగా లేరు, బెంగళూరులో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే, నాకు చెప్పకుండా వాళ్ళ ముగ్గురు వెళ్తానికి బస్ స్టాండ్లో ఉన్నారు. నేను ఎందుకపోతే నేను బెంగళూరు వెళ్తున్నామని బాబాకి ఆశీర్వదించడానికి అన్నారు. నేను కూడా వస్తానంటే ఉట్టికి చూస్తానికి వస్తాను, మీ అమ్మటి రాలేనంటే రావంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అనిల్ కుమార్ గారు ప్రిన్సిపల్గా చేసేవాడు. ఆయన దగ్గర నేను కూడా పోయినా బయట మాట్లాడిన తర్వాత, ఇప్పుడు పోండి బాబా గారు రెడీగా బయటకు వస్తారు, మీరు ఆశీర్వదించారు పోండి అని చెప్పారు. సార్ నేను చెప్పి మేము ఊరికి వచ్చామండి. ఊరికి వస్తే ఇలా ముగ్గురు నువ్వు ఇక్కడ ఉన్నాయని చెప్పి బయట గేటు బయట ఉంచారు. వీళ్ళ ముగ్గురు లోపలికి పోయారు. స్వామి రిటర్న్ వెళ్ళి వీళ్ళ చూసి రిటర్న్ వెళ్ళిపోయారు. ఆయన కూడా పంపండి, ఖచ్చితంగా స్వామి రిటర్న్ వస్తారా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ నన్ను పిలిచి దాంట్లో సత్యనారాయణ ఆయన ఆఫ్ చేసి మేము ముగ్గురం పాదాలు పట్టుకోకుండా స్వామి మళ్ళీ వచ్చారండి. ఒక చూపు చూసి ఆస్వాదించి నన్ను ఇచ్చేసారు. అదొక సారి ఇదయింది. తర్వాత నేను సేవదళ క్యాంటీన్లో పనిచేసేటప్పుడు బర్త్డేకి స్వామికి కేక్ కట్ చేద్దాం కాబట్టి అందరూ డబ్బులు వసూలు చేశాను. ఒక 6,500-7 వేలకు అయింది. అయితే ఎంతసేపు ఏం చేస్తాం, రెడ్డి గారు ఉన్నారు, ఏం చేస్తావు పర్వాలేదు ఎన్ని డబ్బులు ఏం చేస్తావు స్వామి అంటే, స్వామికి ఇక్కడ విగ్రహం లేదు, కృష్ణుడి విగ్రహం అంటే నాకు చాలా ఇష్టం ఉంది, నేను కృష్ణుడి విగ్రహం కొనుక్కొద్దామంటే చాలా వద్దు, మరి కృష్ణుడి విగ్రహం కొనుక్కోవాలంటే చిన్నది పిన్నది వద్దు, కనీసం అడుగున్నారా ఉంటే అడుగున్నారు పైకి ఉంటే మంచి పడుతుంది కానీ చిన్నది అయితే వద్దు అన్నాడు. లేదు సార్ డబ్బులు పడ్డా పర్లేదు నేను కొనుక్కొస్తానన్నాను. కొనుక్కొస్తానంటే మరి రాణిస్తున్నారు రానివ్వరో సార్ అంటే, నేను లెటర్ రాస్తాను బాబు అయ్యా అని చెప్పాను. ఊపి లెటరు నేను ఇంకో అబ్బాయి కలిసి బయటికి పోయాము. ఏమండి ఎంతకి ఇస్తారా అంటే 4,000 కానండి, మీరు స్వామి దగ్గర తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినంత ఇవ్వండి. ఒక 3,500 రూపాయలు తీసి ఇచ్చి ఆయన సంతోషపడి ఇచ్చేసి ఇచ్చేసాడు. మమ్మల్ని గేటు దగ్గర కానీ ఎవరు కానీ ఆపలేదండి. మేము వస్తుంటే పక్క ఉండదు కాదు, స్వామిని తీసుకొచ్చి సేవదళ క్యాంటీన్లో తీసుకొచ్చిన తర్వాత ఈ లేడీస్ కూడా ఇచ్చారు డబ్బులు.
లేడీస్ అంతా కలిసి అబ్బా ఏముంది విగ్రహం బాగుంది, మంచి పని చేశారు అప్పారావు అని చెప్పి చేశారు. దాంట్లో ఇంకా 3,000 మిగిలింది. సరే ఈ 3,000 రూపాయలు ఏం చేద్దాం అనుకుంటే కేక్ ఒకటి వద్దాం. 3 సివిల్ డ్రెస్ మేము ఉన్నారు. వాళ్ళు ఆ దగ్గర స్టోర్కి పోయి ఆ 3కి వైట్ డ్రెస్ కొంటారు, డబ్బులు సరిపోతే 100-200 పడ్డా కూడా నేను ఇచ్చేస్తాను వెళ్దామంటే సరే అన్నారు. కానీ వాళ్ళకి మిగతా కేక్ కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చి అభిషేకం చేసి అప్పుడు మళ్ళీ స్వామి కేక్ గడిచేసి అక్కడే చేశాను. ఆ డేట్ నుంచి ప్రతి సంవత్సరం నేను పోయి స్వామి దగ్గర పోతున్నాం అంటే అక్కడికి వెళ్తాను. అప్పారావు గారు ఇంకో సోదరుడు నాలుగు రెడ్డి గారు తర్వాత ఇంకెవరు కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పుడు తెలీదు. ఇప్పటికీ సేవాదల్ క్యాంటీన్లో టేబుల్ మీద ఉన్న కృష్ణుడి విగ్రహం అంటే నా ద్వారాగా అందరూ బదులు అతని ద్వారాగా తెలుసుకున్నాం. ఇంకా డ్రెస్సులకు ఇంకా డబ్బులు ఇంకా 200 మిగిలి కానీ నాకు పర్లేదు. అది ఒకసారి జరిగింది. తర్వాత ఒకసారి గేట్ దగ్గర పడుతుంది, మెయిన్ గేట్. అది వరకు వినాయక విగ్రహం లేదు అక్కడ. ఆ వినాయక విగ్రహం ఆ 2 డోర్ ఓపెన్ చేసిన దగ్గర నన్ను పెట్టారు. నేను కూర్చొని ఆవిలేస్తానంట. ఒక గురువు పిల్లడుగా వచ్చి అమ్మ స్వామి అడ్డుపట్ల ఇటుకుంటే స్వామి వస్తున్నారు, నువ్వు తలుపులు తీయమని ఊరికి వచ్చి కేకలేశారు. లేచి కూర్చొని వచ్చేవరకు కారు వస్తూనే ఉంది. కారు ఓపెన్ చేయగానే స్వామి ఒకసారి చూసి అని చెప్పాను. అదొకసారి జరిగింది. నేను ఎప్పుడు ఏదైనా కూడా స్వామి నాకు అరుస్తుంది ఇదంటాను కానీ ఆయన ఒకసారి తలుసుకుంటే నాకు ఏ పని అయినా చక్కగా జరుగుతుంది. అదొక నిదర్శనం అన్నమాట. తర్వాత ఈ స్వామికి ఒక హాస్పిటల్లో యూరాలజీలో పడుతుంది డ్యూటీ. యూరాలజీలో డ్యూటీ పడితే వాడు చేసే పనులకి వాడు చేసే ఇదికి నాకు కొంచెం చికాకు అనిపించింది. ఏంద్ర బాబు వీళ్ళు ఎట్లా ఎట్లా చేస్తారు డాక్టర్ గారు ఎట్లా చేస్తారు, బాబమ్మో ఇది ఎవరే రాకూడదురా అని చెప్పి నాలో నేనే ఇదయ్యేవాడిని అని అనుకొని రూమ్ పోయేవాడిని. ఇచ్చి స్వామి కావాలని డ్యూటీ చేయించిండు, మళ్ళీ ఇట్లా అనుకోకూడదు అని అనుకున్నాను. చివరికి నాకే జరిగింది. అది మొన్న 2001 సంవత్సరాల క్రితం నాకే జరిగింది. అప్పుడు నాకు నా బాధ చూస్తుంటే స్వామి గుర్తుకొచ్చిండు. నువ్వు ఆ రోజు చికాకు పట్టుకోగా ఈ రోజు నువ్వు అనిపిస్తుంటే నీకు తెలుస్తుంది ఆ బాధ అయిందో, నువ్వు చికాకు పడ్డావు కాబట్టి నీకు చూపించడానికి నా చేశానని చెప్పి స్వామి చెప్పినట్టుగా నాకు అంతరాత్మ కనిపించింది. స్వామి అట్లా చేశారు. తర్వాత నా అమ్మ మిగతా ఎక్కువ విషయాల్లో స్వామి నాకు నచ్చే జరిగింది. అప్పటి నుంచి నాకు చేసినప్పుడు పోతుండేవాడిని. ఎప్పుడు పుట్టపర్తి పోయి సేవ పోతున్నా కూడా వద్దు అనుకుండా పంపిస్తున్నాను. వెళ్ళేవాడిని.